श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరద్ బాబూజీ की జై। రమణ పిరియ పురాణము హెచ్.సి. ఖన్నా. హెచ్.సి. ఖన్నా లేక హరిశ్చంద్ర ఖన్నా కాన్పూరులోని ఒక పెద్ద కుటుంబములకు చెందినవారు. భగవానుకు విశిష్ట భక్తులు. తల్లిదండ్రుల పదవ సంతానమైన ఆయన చాలా చిన్నప్పటి నుండే జీవితాన్ని జాగరూకతతో పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన తండ్రి పిల్లలు అందరినీ చాలా బాగా చూసుకునేవారు. ఖన్నా చాలా సంతోషంతోనూ సంతృప్తితోనూ ఉండేవారు. కానీ ప్రపంచంలో చాలా మంది జనులు చాలా దుఃఖంతో ఉన్నట్లుగా ఆయన గమనించారు. ఆయనకున్న కొద్దిపాటి అనుభవంతో ధనవంతులు సుఖంగా ఉన్నట్లుగా భావించారు. అందుకని చాలా ధనం సంపాదించవలనని నిశ్చయించుకున్నారు. ఆయన జీవిత బీమా ఏజెంటుగా చాలా విజయవంతంగా పనిచేసి చాలా ధనం సంపాదించారు. ప్రేమావతి అనబడే పుణ్యాత్మురాలిని వివాహం చేసుకున్నారు. సౌకర్యవంతమైన జీవితమును గడుపుతూ తింటూ తాగుతూ కాలము గడుపుతుండటం వలన తాను చాలా సంతోషంగా ఉన్నట్లు భావించారు. ఆయన విధి నిర్వహణలో చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వచ్చేది. ఆ రోజుల్లో హోటల్స్ ఉండేవి కావు. ఎవరైనా బస చేయవలసి వస్తే ప్రభుత్వం వారి అతిథి గృహాల్లో మాత్రమే ఉండగలిగే అవకాశమే ఉండేది. కానీ అవి కేవలము బ్రిటిష్ వారికే కేటాయింపబడేవి. ఖన్నా ప్రాపంచిక వ్యవహారాలలో ఆరితేరిన వారు కనుక డబ్బుతో తనకు కావలసిన అవసరాలు తీర్చుకోవటమెలా అనేది ఆయనకు బాగా తెలియను. ఆయన అతిథి గృహ నిర్వాహకునికి అంటే మేనేజర్ గాని పరిచారకుడికి గాని లంచము ఇచ్చి అందులో ఉండే అవకాశం పొందేవారు. ఒకరోజు తన ఖాతాదారుల వద్ద నుండి చాలా పెద్ద మొత్తం ధనము వసూలు చేసుకుని చాలా ఉత్సాహంగా తన డబ్బు పెట్టి నిండిపోగా అతిథి గృహానికి చేరుకున్నారు. అతిథి గృహానికి రాగానే అక్కడి కాపలాదారు, మీరు ప్రతిసారి నాకు 30 రూపాయలు ఇస్తారు. నా భార్య ప్రసవించబోతున్నది. ఆ వైద్యుడు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని నేనామెను కాపాడుకోవాలనంటే 90 రూపాయలు తనకు చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. దయచేసి నాకు ఆ సొమ్మును ఇవ్వండి. మరలా 3 సార్లు మీరు వచ్చినా నేను మీ నుండి ఏమీ ధనం తీసుకోను అని చెప్పారు. అది అప్పట్లో చాలా పెద్ద మొత్తము. ఎందుకంటే అతని జీతము ఆ రోజులలో బహుశా 15 రూపాయలు ఉండవచ్చును. కానీ ఖన్నా వేరొక విధమైన మానసిక స్థితిలో ఉన్నారు. ఆయన కాపలాదారుపై 300 రూపాయలు విసిరివేచి వెళ్లి నాకు త్రాగుడుకు మందు తినుటకు మంచి రుచికరమైన మాంసాహార వంటకములు కొని తీసుకుని రమ్మని చెప్పారు. కాపలాదారు ఆ విధంగా చెయ్యగానే ఖన్నా తన డబ్బు ఉంచే పెట్టెను తెరిచి అతని ముందు ఊపి, చూడు నేనీ రోజు ఎంత డబ్బు వసూలు చేశానో అన్నారు. ఆయన తన విజయం వల్ల ఎంత మైమరిచి ఉన్నారనంటే తన పెట్టెను ముయ్యటం మర్చిపోయారు. అంతేకాదు గది తలుపులు లోపల గడియ వేసుకోనడం కూడా మర్చిపోయారు. ఆ రోజులలో ప్రభుత్వ అతిథి గృహములు పట్టణం శివార్లలో ఉండేవి. అవి ఎక్కువగా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో నిర్మించబడేవి. ఆ రాత్రి బాగా త్రాగి మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి తన తలుపులు వేసి ఉండటము, కాపలాదారు బయట యథావిధిగా కూర్చుని ఉండటము ఖన్నా గమనించారు. నీ భార్య ప్రసవించే సమయమని అన్నావు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని ఖన్నా కాపలాదారును అడిగారు. కాపలాదారు, మీరు ఆ స్థితిలో ఉండగా నేను మిమ్మల్ని ఏ విధంగా విడిచి వెళ్ళగలను? నేను వెళ్లి ఉన్నట్లయితే దొంగలు మీ సొమ్మునంతటినీ దోచుకుని ఉండేవారు అన్నారు. మరి నీ భార్య సంగతి ఏమిటి అని అడిగారు ఖన్నా ఆశ్చర్యంతో. నేను ఇప్పుడు వెళ్లి ఆ సంగతి చూసుకుంటానండి అని బదులు ఇచ్చారు ఆ కాపలాదారు. ఆ జవాబుతో ఖన్నా నిర్ఘాంతపోయారు. అప్పటి వరకు మనిషి అవసరములు కోరికలు తీర్చుకొనుటలోనే సంతోషం ఉన్నదని ఆయన అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి భార్య ప్రమాదకర పరిస్థితిలో ఉన్నదని తెలిసి కూడా అతనికి అవసరమైన ధనం సహాయం చేయటానికి తను నిరాకరించారు. కానీ తాను మత్తులో మునిగిపోయి ఉన్నప్పుడు కూడా డబ్బు కాజేయాలనే ఆలోచన కూడా అతనికి రాలేదు. అందుకని తన వ్యక్తిగత అవసరములను సరదాలను తీర్చుకొనుట కంటే ఉదాత్తమైన విషయం ఏదో జీవితంలో ఉన్నదనిపించింది. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన అన్వేషణ ప్రారంభమైంది. ఆయన భగవద్గీత చదివారు. మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవమునకు తెచ్చుకోవాలనంటే గురువును కలిగి ఉండవలనని నమ్మకం ఏర్పడింది. రాత్రిళ్ళు
తన గృహంలోని కిటికీల తలుపులు, వాకిళ్ల తలుపులు అన్నీ మూసివేయటము ఖన్నాకు అలవాటు. తన పడక గది తలుపుకు కూడా తాళం వేసేవారు. ఒకరోజు అర్ధరాత్రి సమయమున ఏదో వింత అనుభూతితో ఆయన నిద్రలేచారు. ఆయనకు తన గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించింది. తనకు తెలిసిన ఒక సాధువు తన ఎదురుగా కూర్చుని కనిపించారు. ఆయన కాళ్ళు వంకర తిరిగిపోయి ఉన్నాయి. ఆ సాధువు ఖన్నాతో తెల్లవారుజామున 4 గంటలకు తన వద్దకు రమ్మని చెప్పారు. ఖన్నా తన భార్యను లేపి జరిగింది చెప్పారు. మర్నాడు ఉదయం ఆ సాధువుని కలుసుకోబోతున్నామని ఆయన చెప్పారు. అంతలో ఆ సాధువు తన శిష్యునితో ఒక గొప్ప మహాత్ముడు వస్తున్నారని, కనుక తనను పైకి ఎత్తి గేటు వెలుపల కూర్చోబెట్టవలసినదని కోరారు. ఖన్నా ఆ సాధువును చూసి ఆయనే తన గురువు అని భావించి సంతోషించారు. కాని కుంటివారైన ఆ సాధువు, నేను నీ గురువును కాను, రమణ మహర్షి నీ గురువు అని చెప్పారు. ఖన్నా ఏనాడు రమణ మహర్షి గురించి విని ఉండకపోవుటచే ఆ మాటలకు నిరుత్తరులయ్యారు. అంటే నోట మాట రాక ఉండిపోయినారు. అంతకు ముందు రాత్రి ఊహించలేని విధంగా తన గదిలో ప్రత్యక్షమైన ఆ సాధువుకు శరణాగతి చెందవలనని ఆయన అక్కడకు వచ్చారు. కాని ఆ సాధువు తాను ఆయన గురువును కానని చెప్తున్నారు. ఖన్నా మహర్షి గురించి కొన్ని వివరాలను సేకరించవలనని అనుకున్నారు. అప్పుడు ఆ సాధువు యొక్క శిష్యులైన ప్రొఫెసర్ భట్నాగర్ నాకు మహర్షి గురించి కొద్దిగా తెలుసును అని ఖన్నాకు ఉపదేశ సారము యొక్క ప్రతిని అందజేశారు. ఆ పుస్తకంపై రమణాశ్రమము చిరునామా ఉన్నది. ఖన్నా తండ్రి గారు, నేను మీ బిడ్డల సంరక్షణ చూసుకుంటాను. నేను పాల్ బ్రంటన్ పుస్తకంపై వ్రాయబడిన సమీక్షను చదివి ఉన్నాను. రమణ మహర్షి నిజమైన మహాత్ముని వలనే అనిపిస్తున్నారు, వెళ్ళిరండి అన్నారు. అందువలన 1941లో ప్రేమవతి, ఖన్నా భగవాన్ వద్దకు వచ్చారు. మరికొందరు భక్తుల విషయంలో జరిగినట్లుగానే నా వద్దకు రావటానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అన్నట్లుగా చూశారు రమణులు ఖన్నా వంక. ఖన్నాకు ఒక్కసారిగా ఆయనే తన గురువు అని తెలిసిపోయింది. ఆయన తరచుగా ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. కాని ఆయన భగవాన్ స్వయంగా నేనే నీ గురువును అని చెప్పాలని కోరుకున్నారు. ఆయన భగవాన్తో, భగవాన్, నాకు బాహ్యంలో ఒక గురువు కావాలి, మీరే నా గురువునని చెప్పండి దయచేసి అన్నారు. తన సహజ ధోరణిలో గురువు లోపలనే ఉన్నారు అని సమాధానమిచ్చారు భగవాన్. ఖన్నా విడవకుండా భగవాన్ వెంట పడ్డారు. లేదు భగవాన్, మీరే నా గురువు అని మీరు నాకు చెప్పాలి అని. ఆ సందర్భంలోని ఔచిత్యాన్ని గమనించండి. శిష్యుడు తెలివిగలవాడైనప్పుడు గురువు మరింత తెలివితో వ్యవహరిస్తారు. భగవాన్ బాహ్య గురువే గురువు లోపలనే ఉన్నారని చెప్తున్నారు అని అన్నారు. అది కేవలము తెలివిగల సమాధానం మాత్రమే కాదు. భగవాన్ ఆ మాటలను ఖన్నాతో చెప్పినప్పుడు ఖన్నాకు ఆ అనుభవము కలిగింది. ఆయన తనలోని తీవ్రమైన తరంగాలను అనుభవించారు. భగవాన్ యొక్క లోతులోనికి సూటిగా చొచ్చుకునిపోయే నిశితమైన చూపు ఖన్నా హృదయపు లోతుల్లోనికి చొచ్చుకొనిపోయి ఆయనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపింది. నిజానికి భగవాన్ బాహ్యంలో ఖన్నా వైపు చూస్తున్నారు, కానీ అనుభవమేమో లోపలనే జరుగుతున్నది. ఆంతరంగిక గురువే నేను అనే అనుభవం ఇస్తున్నట్లుగా రుజువు చేస్తూ భగవాన్ చూపులోని చమత్కారమది. నేను ఆయన పట్ల ఆపేక్షతో ఉండేవాడిని. నేనిదివరకే చెప్పినట్లు ఆశ్రమ నిర్వహణకు డబ్బు పోగు చేయటము నాకు ఉద్యోగ విధులలో ఒకటి. ధనవంతులైన ఖన్నా నేను ఆర్థిక సహాయం కొరకు వెళ్ళినప్పుడల్లా సహాయం చేసేవారు. కాని ఆయన ఎప్పుడు, మేలుకో గణేశన్, ఇది ఒక్కటే నీ కర్తవ్యం కాదు, ఇది కేవలం నీ కర్తవ్యంలో ఒక చిన్న భాగమే. ఆత్మ సాక్షాత్కారమును పొందుటామనేది ఒక విద్యుక్త ధర్మము అని చెప్తూ ఉండేవారు. నేను ప్రేమగా ఆయనను పితాజీ అంటే తండ్రి గారు అని పిలిచేవాడిని. నేను ఆయనకెంతో రుణపడి ఉన్నాను. నేను పితాజీతో సన్నిహితంగా మెలుగుట వలన నేను ఆయనను ఈ విధంగా ప్రశ్నించుటకు సాహసించాను. మీరు ఎంత తరచుగా వస్తూ ఉండేవారు? మీకు దీక్ష లభించిన తరువాత మీకు భగవాన్ వద్దకు రావలసిన అవసరమేమిటి అని. ఆయన సద్గురువుచే వెల్లడి చేయబడిన సత్యము ఎంత ఉదాత్తమైనదనంటే అది మనలోనికి ఇంకిపోయి మన స్వంతము అవటానికి కొంత సమయం పడుతుంది.
బాహ్య గురువు సాన్నిధ్యము అత్యవసరము. అందుకనే నాకు వీలున్నన్నిసార్లు వచ్చేవాడిని. నా సందేహములన్నీ నివృత్తి చేయబడి అంతరంగికమైన శాంతి గాఢమవసాగింది. అదే సందేహాలన్నీ తుడిచివేయబడుతున్నవనే దానికి రుజువు. నేనప్పుడు పితాజీని, మీకు భగవాన్ కు మధ్య జరిగిన సంభాషణలను కొన్నింటిని నాకు తెలుపగలరా అని అడిగాను. అవి అన్నీ అనుదినము భగవాన్తో అనే పుస్తకంలో వ్రాయబడినవి అన్నారాయన. కొంత తడవైన పిదప ఆయన నేను నా బాధనంతా వెలిగ్రక్కుతూ వ్రాసిన చీటీని భగవాన్కు ఇచ్చాను. దానిని చదివిన తరువాత భగవాన్, అది ఒక ఫిర్యాదు. నేను మీ దగ్గరకు వస్తూనే ఉన్నాను. ఈ పర్యాయము 1 నెల రోజులు మీ పాదముల వద్దనే గడిపాను. నా పరిస్థితిలో ఏ మార్పు గోచరించటం లేదు. నాలోని వాసనలు ఎప్పటి వలనే బలంగా ఉన్నవి. నేను వెనుకకు తిరిగి వెళ్ళినప్పుడు నా స్నేహితులు నాలో ఏ మార్పు లేదని, నేనిక్కడ ఇన్ని నాళ్లు ఉండుట వలన కలిగిన ప్రయోజనమేమిటని నన్ను ప్రశ్నిస్తారు అని ఆయన అన్నారు. ఖన్నా వైపునకు తిరిగి భగవాన్ కరుణతో, జ్ఞానము లభించలేదని ఎందుకు నిస్పృహ చెందుతారు? వాసనలు నశించలేదని బాధ ఎందుకు? ఆలోచనలకు తావివ్వొద్దు. తన పద్యములలో ఒకదానిలో తాయు మానవర్ ఈ కాగితములో వ్రాయబడినదే వ్రాసారు అని అన్నారు. తరువాత భగవాన్ తమిళము రాని వారి కొరకు ఆ పద్యాన్ని ఇంగ్లీషులోనికి అనువదింపవలసినదిగా దేవరాజ మొదలియార్ను కోరారు. ఆ పద్యము యొక్క భావమిలా ఉన్నది: ఈ మనసు నన్ను ఎగతాళి చేస్తున్నది. నేను నీకు 1001 చెప్పినా సరే నువ్వు పట్టించుకొనవు. అట్లయితే నేను శాంతిని, ఆనందమును పొందేదెలా? దేవరాజ మొదలియార్ ఖన్నాతో, మీరొక్కరే భగవాన్తో ఈ విధంగా ఫిర్యాదు చేశామనుకోకండి. నేను అనేకసార్లు ఈ విధంగానే భగవాన్తో ఫిర్యాదు చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అయినా నాలో ఏ విధమైన అభివృద్ధి కనిపించటలేదు అన్నారు. దానికి బదులుగా ఖన్నా, నాలో పురోభివృద్ధి కనిపించడం పోవటమే కాదు, నేను ఇంకా దిగజారాను అనిపిస్తున్నది. వాసనలు ఇప్పుడు మరింత బలీయమైనాయి. అది ఏమిటో నాకు అవగతం అవటం లేదు. ఖన్నా అప్పుడు, జ్ఞానము మనసుల కలయిక జీవాత్మ, కేవల జ్ఞానము పరమాత్మ, అది సరైనదేనా భగవాన్ అని అడిగారు. భగవాన్ అవునని తల ఊపారు. భగవాన్ తెల్లని తన తువ్వాళ్లను చూపి, దీనిని మనము తెల్లని వస్త్రము అంటాము. కాని ఈ వస్త్రము, దాని తెలుపు వేరు చేయబడలేవు. అదే విధంగా చైతన్య ప్రకాశము, మనసు కలయిక వలన అహంకారము ఏర్పడుతుంది. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: ఈ క్రింది ఉదాహరణ తరచుగా గ్రంథాలలో చెప్పబడుతున్నది. రంగస్థలంపైని దీపమును పరమాత్మయని లేదా చైతన్య ప్రకాశమని చెప్పవచ్చును. అది దానిని స్వయంగా వెలుగుతో కనిపింపజేస్తూ రంగస్థలమును, నటులను కూడా చూడగలుగుతున్నాము. కాని అక్కడ నాటకము ప్రదర్శింపబడని సమయంలో కూడా అది వెలుగును ఇస్తూనే ఉంటుంది. మరొక ఉదాహరణ ఇనుప ఓచ. మంటలో కాలినప్పుడు అది వేడిగా, ఎర్రగా మారుతుంది. అది ప్రకాశిస్తుంది. వస్తువులను మంటవలే కాల్చివేస్తుంది. కాని మంటవలే కాక దానికొక ప్రత్యేకమైన ఆకారం ఉన్నది. మనము దానిని సుత్తితో కొట్టినప్పుడు ఆ దెబ్బలు ఆ ఇనుప ఊచకు తగులుతవి, మంటకు కాదు. ఆ ఇనుప ఊచ జీవాత్మ, మంట పరమాత్మ. భగవాన్ కన్నాకు మాత్రమే కాదు, ఆయన భార్య ప్రేమవతికి కూడా సాయపడ్డారు. ఒకరోజు మధ్యాహ్నము హాలులో ఉన్నప్పుడు ప్రేమవతి వ్రాతపూర్వకంగా భగవాన్ కు ప్రాధేయపడ్డారు. నేను శాస్త్రాలను పఠించలేదు. నాకు ఆత్మ విచారణ సాధన కష్టంగా అనిపిస్తున్నది. నేను 7 బిడ్డల తల్లిని. గృహ నిర్వహణ బాధ్యతలతో నాకు ధ్యానం చేయటానికి సమయం దొరకదు. నాకు ఏదైనా తేలికైన, సులభమైన పద్ధతిని సూచించవలసిందిగా భగవానుడు ప్రార్థిస్తున్నాను. భగవాన్ అత్యంత కరుణతో ప్రేమావతి వైపు చూసి, శాస్త్ర జ్ఞానము గాని, పాండిత్యము గాని సత్యమును తెలుసుకొనుటకు అవసరము లేదు. ఎందుకంటే మనిషికి తనను తాను చూసుకొనుటకు అద్దముతో పని లేదు కదా. తుదకు సంపాదించుకున్న జ్ఞానం అంతటిని, అంటే అజ్ఞానముగా, అసత్యముగా భావించి వదిలేవేయవలసినదే. అట్లే గృహ కృత్యములు గాని, బిడ్డల పెంపకము గాని, ఆటంకము గాని మీరు ఏమీ చెయ్యలేకపోతే, నేను నేను అని సర్వదా మానసికంగా అనుకుంటూ ఉండండి.
నేనెవరును లో చెప్పబడినట్లుగా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ నుంచున్నా, కూర్చున్నా, నడుస్తున్నా నేను అనుకోండి. అహం అదే మొదటిది. మంత్రములన్నింటిలోనికి శ్రేష్టమైనది ఓం అనేది కూడా దాని తర్వాతదే. పితాజీ విశ్వాసము పట్టుదల కలవారు. ఒకరోజు భగవాన్ సన్నిధిలో భోజనశాలలో మధ్యాహ్న భోజనము చేస్తూ ఉండగా భగవాన్ ప్రసాదమును తన కుటుంబ సభ్యులందరికీ తీసుకుని వెళ్ళవలనని గాఢమైన కోరిక కలిగింది. అలా చెయ్యాలంటే భగవాన్ భోజనం చేసిన విస్తరిని తీసుకుని వెళ్ళుటయే సరైనది అనుకున్నారా ఆయన. ఆ రోజున భగవాన్ భోజనం చేస్తున్న అరటి ఆకు విస్తరి చాలా లేతగా ఉన్నది. భగవాన్ ఖాళీ విస్తరిని తాను కాజేస్తూ ఉండగా భోజనశాలలో ఎవరూ ఉండకుండా ఉండేటట్లు చూడమని భగవానును ఆయన ప్రార్థించారు. ఆయన కనులు మూసుకుని ప్రార్థించి కనులు తెరిచేటప్పటికి భోజనశాలలో ఒక్కరు కూడా లేరు. ఆయన ఒక్క ఉదుటున తన స్థానంలో నుండి పైకి లేచి తన ఉత్తరీయముతో దానిని చుట్టి గిరివైపుకు త్వరగా వెళ్లిపోయారు. ఒక పెద్ద రాతి వెనుక కూర్చుని ఆ లేత అరటి ఆకులో నుండి ఒక చిన్న ముక్కను తుంచుకుని ప్రసాదంగా తినేశారు. మిగిలిన ఆకునంతటినీ ప్రసాదంగా కాన్పూరుకు తీసుకుని వెళ్ళుటకు ఉంచేశారు. ఆయన అతిథి గృహానికి వచ్చి జాగ్రత్తగా పొట్లం కట్టిన ఆ ఆకును తన సూట్ కేసులో అట్టడుగున దాచేశారు. ఇదంతా చేసేటప్పుడు ఎవరూ తనను చూడకుండా జాగ్రత్త పడ్డారు. తనలో పెరుగుతున్న అలజడిని అధిగమించుట కోసము అంటే పోగొట్టుకునుట కోసము ఆయన టౌన్ వెళ్లిపోయారు. సాయంత్రం ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఒక విచారణ ఆయన కొరకు వేచి ఉన్నది. భగవాన్ ఆకును ఎవరో కాజేశారు అనే విషయం సర్వాధికారికి తెలియజేయబడినది. ఆయన దాని గురించి అంటే నిషేధాజ్ఞ ఉల్లంఘన విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. ఆ రోజు భోజనమును వడ్డించిన పోస్ట్ మాస్టర్ రాజా అయ్యర్ ఖన్నా చివరగా భోజనశాల నుండి బయటకు వచ్చారనే విషయాన్ని చిన్నస్వామికి తెలియపరిచారు. ఖన్నా ఆఫీసుకు పిలిపింపబడ్డారు. ఖన్నా మనసులో భగవాన్ తో పోట్లాడసాగారు. ఓ భగవాన్, మీరు దయతో ఎవరూ చూడకుండా నేను ఆ ఆకును కాజేయాలనే కోరికను నెరవేర్చారు. ఇప్పుడు నన్ను వారికి దొరికిపోయేట్లు చేస్తారా? ఇదేనా మీ అనుగ్రహం? దయచేసి నన్ను చిన్నస్వామికి దొరికిపోకుండా కాపాడి నా దొంగతనాన్ని సంపూర్ణంగా విజయవంతం చెయ్యండి. చిన్నస్వామి ఖన్నాను స్వాగతించి ఆ ఆకు దొంగ యొక్క దుర్మార్గాన్ని గురించి చెప్పారు. ఖన్నా ఆయనతో ఏకీభవిస్తూ అవునండి, ఆ దొంగని పట్టుకుని గట్టిగా శిక్షించవలసినదే అన్నారు. మనసులో అలా జరగకుండా కాపాడమని భగవాన్ను ప్రార్థిస్తూ ఆయన పరిగెత్తుకుని భగవాన్ హాలుకు వెళ్లి ఆయనకు సాష్టాంగపడ్డారు. భగవాన్ నవ్వుతూ ఖన్నా వైపు చూశారు. ఏమీ భయపడవద్దు, అన్నీ సరి అవుతవి అని హామీ ఇస్తున్నట్లుంది ఆ నవ్వు. పితాజీ 1970 దశకంలో ఈ ఉదంతాన్ని ఎంతో గౌరవంతో తలుచుకుంటూ నాకు వివరించారు. దానినిలా ముగించారు. నేను అదే రోజున ఆ పవిత్రమైన ప్రసాదాన్ని తీసుకుని కాన్పూర్ వెళ్లాను. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి దానిలో భాగాన్ని ఇచ్చాను. భగవాన్ పట్ల ఎంతో భక్తి కలిగిన నా పిల్లలు మాలో ప్రతి ఒక్కరము ఆ ప్రసాదాన్ని కాజేయడానికి అవకాశంనిచ్చిన భగవాన్ కు మేమంతా ఎంతో రుణపడి ఉన్నట్లు భావించాము. అదంతా భగవాన్ కృప. భగవాన్ జబ్బుపడి ఉన్న చివరి రోజులలో ఒకరోజు కాన్పూరులో 1950 మార్చిలో భగవాన్ నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాను. నా భార్య, నా చంటి బిడ్డతో కలిసి నేను అరుణాచలానికి చేరుకున్నాను. నేను భగవాన్ ఎదుట నించుని ఉన్నప్పుడు ఆయన స్వాగతం చెప్తున్నట్లు చిరునవ్వు నవ్వి తన పరిచారకుని వైపు వింతగా చూశారు. తరువాత నేను ఆ పరిచారకుడిని ప్రశ్నించగా ఆయన ఈవేళ ఉదయం భగవాన్ కాన్పూర్ కన్నా ఇక్కడ ఉన్నారా అని అడిగారు అన్నారు. ఈవేళ నేను ఇలా ఉండటం అంటే భగవాన్ ఏకాగ్ర దృష్టిని నాపై నిలిపి తమ అనుగ్రహాన్ని నాపై వర్షించడము వల్లనే అన్నారు కన్నీరు కారుస్తూ పితాజీ. భగవాన్ శరీరాన్ని వదిలినప్పుడు మీరు ఆశ్రమంలో ఉన్నారా అని ఆయనను నేను అడిగాను. అవును, భగవాన్ తన సమీపంలో ఉండే అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. ఆ కాళరాత్రి ఆ సంఘటన జరిగిపోయిన తరువాత భగవాన్ భౌతిక కాయమును
భక్తుల దర్శనార్థము కొత్త హాలులో ఉంచారు. నా గురువు గారి దేహాన్ని అలంకరించుట కోసము పెద్ద పూలదండ తెచ్చుట కొరకై నేను టౌన్ కి పరిగెత్తాను. నా జీవితమంతా నేనర్పించినదే మొట్టమొదట స్వీకరించబడాలనే పట్టుదలతో ఉండేవాడిని. అదే విధంగా నేను హడావుడిగా పూలదండను టౌన్ నుండి తీసుకొచ్చాను. పరిచారకుని సలహాతో నేను పూలదండను ఆయన చూపించిన మూలలో ఎంతో గౌరవంతో ఉంచాను. మర్నాడు పూలదండలు అలంకరించేటప్పుడు నేను తెచ్చిన దండనే ముందుగా ఉంచుతామని పరిచారకుడు చెప్పారు. మర్నాటి ఉదయం నేను కొత్త హాలుకు వచ్చేసరికి నేను నివ్వెరపోయాను. నా పూలదండ అదే విధమైన అనేక పెద్ద పూలదండ గుట్ట కింద అడుగునెక్కడనో ఉన్నది. నేను భగవానును గాఢంగా ప్రార్థించాను. భగవాన్, మీరు నా మనసులోని ప్రార్థనలను ఎల్లప్పుడూ తృప్తికరంగా పూర్తి చేశారు. మీరు సజీవులై ఉండగా ఇప్పుడు ఈ చిన్న కోరికను మన్నించి నా పూలదండ మొదటగా మీ శరీరాన్ని అలంకరించేటట్లు చూడండి అని కొంచెము సేపు ఆగి పితాజీ మరలా సరైన సమయంలో పరిచారకుడు వాటినన్నింటినీ మోసుకుని వెళ్లారు. ఎంత అనుగ్రహమో చూడు. ఆ దండలను భగవాన్ శరీరమునకు దగ్గరగా ఉంచినప్పుడు వాటిని అంటే తల్లక్రిందులుగా నా దండ పైకి వచ్చే విధంగా పేర్చారు. భగవాన్ నా పిల్ల చేష్ట వంటి ప్రార్థనను కూడా అంగీకరించారు. పరిపూర్ణ సత్య స్వరూపులైన భగవాన్ ఎల్లప్పుడూ తనకు అర్పింపబడిన ప్రార్థనలను తీరుస్తూనే ఉంటారు. భగవాన్ నిజంగా కరుణా సముద్రులే అన్నారు. ఖన్నాకు ఎన్నో బాధ్యతలు ఉండేవి. ఒకసారి కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహార వివాదము కొరకు ఆయన ఢిల్లీకి వెళ్లవలనని అనుకున్నారు. మేమిద్దరము మంచి స్నేహితులమైనందువలన ఆయన నా సలహాను కోరారు. ఒకరోజు ఆయన అన్నారు, నేను ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నాను, కానీ నేను అరుణాచలంలో మరణించాలనుకుంటున్నాను. నేను ఆయనతో, పితాజీ, మీరు అరుణాచలమును వీడి వెళితే మీరక్కడే చనిపోవటకు అవకాశం ఉంటుంది అన్నాను. మర్నాడు ఉదయం ఆయన నన్ను కౌగిలించుకుని, నేను నా ప్రయాణమును రద్దు చేసుకున్నాను. నేను ఏ విధమైన సాహసం చేయదలుచుకోలేదు. ఆ కేసును, ధనమును కుక్కల పాలు కానివ్వు. నేనిక్కడనే ఉండిపోతాను. నేను నా శరీరాన్ని అరుణాచలంలో మాత్రమే విడవవలనని అనుకుంటున్నాను. తరువాత ఆయన నన్ను ఇలా ప్రశ్నించారు, మీరు మీ తల్లిగారు చనిపోయినప్పుడు ఆమె పక్కనే ఉన్నారు కదా, ఆమె మరణం ఎలా సంభవించిందో దయచేసి నాకు వివరించండి. మా తల్లిగారు పూర్తి ఎరుకతో, ఆనందంతో, మహత్వపూర్ణంగా ప్రాణాలు విడిచారు. చివరి క్షణాలలో ఆమె కనులు మూసుకుని ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో గుర్తించిన భావం వ్యక్తమైంది. మేమందరము అక్షరమణిమాల పాడినప్పుడు ఆమె భక్తి భావమును వ్యక్తపరిచారు అన్నాను. అప్పుడు 1984 జూలై నెల చివరిలో ఆయన చనిపోబోతున్నట్లు ఆయనకు అకస్మాత్తుగా అనిపించింది. ఆయన తన భార్యను పిలిచి, ప్రేమవతి, గణేశన్ని పిలు, ఆయనను వెంటనే రమ్మని చెప్పు అన్నారు. ఖన్నా వెంటనే భగవాన్ ఫోటో ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని అందులో కూర్చున్నారు. అందులోనే పూర్తి చైతన్యంతో ప్రాణాలు విడిచారు. నేను వచ్చేసరికే ఆయన చనిపోయారు. ఆయన అకస్మాత్తుగా చనిపోయారని వైద్యులు తేల్చి చెప్పినప్పుడు పితాజీ పూర్తి స్పృహతో ఉన్నారనేది నాకు రుజువైంది. నాకు వ్యక్తిగతంగా పితాజీ ఒక హీరో, అంటే నాయకుడు. ఆయన శరీరం యొక్క కోరికలను పట్టించుకోకుండా, తన శారీరక రుగ్మతలకు, అవసరాలకు లొంగిపోకుండా, తన సద్గురువైన భగవాన్ పై పూర్తి శ్రద్ధను ఉంచి శారీరక పరిధులను అధిగమించారు. పితాజీ శరీరానికి ఆశ్రమ భూమిలో ఖననం చేయించుకునే హక్కు ఉన్నది. అందుకే దానికి వ్యతిరేకించిన వారందరినీ ఒప్పించి చాడ్విక్, కోహెన్ల సమాధుల ప్రక్కన ఆయన శరీరాన్ని ఖననం చేశాము. భక్తులు ఈనాటికి ఆ సమాధికి నివాళులు అర్పిస్తారు. రమణాశ్రమంలో ఖననం చేయబడిన సాధువులు, సన్యాసులందరిలో ఆయన ఒక్కరే గృహస్థులు. సత్యము అనేది దాని వెంట పరుగులు తీయవలసిన సూత్రము కాదు. మీరే నిజమైన సత్యము. భగవాన్ వేదాంత గ్రంథములలోని పునుగు, ఒక విధమైన జింకను గురించి చెప్తూ ఉండేవారు. ఆ జింక తనలో నుండే ఆ దివ్యమైన పరిమళమును వస్తుందని గ్రహించక ఆ సువాసన పట్ల ఆకర్షింపబడి పరుగులు పెడుతుంది. కొన్ని జింకలు దానిని వెతుక్కుంటూ పరిగెత్తి ప్రాణాలు విడుస్తాయట. మనము ఆ జింక వలె సత్యము వెంట పరిగెత్తుట ఎందుకు? మనమే సత్యము. బయటకు వెళ్ళుట ఎందుకు? మన హృదయంలోని సత్యముగానే మనము నిలచి ఉందాము. భగవాన్ అనుగ్రహంతో అరుణాచలుడు మనలను
తనలోనికి కలిపేసుకుంటారు. సత్యములో నిలవటమే అరుణాచలునిలో కలవటము. ఒకప్పుడు భగవానును ఎవరో ధీరుడు అంటే ఎవరు అని ప్రశ్నించారు. భగవాను తానెవరో తెలిసిన వాడే ధీరుడు అని బదులిచ్చారు. సత్యముగా నిలవటమే గొప్ప ధైర్యము, వీరత్వము. భగవాన్ పాత భక్తులందరికీ ఈ లక్షణము ఉన్నది. మనము కూడా ఎల్లప్పుడూ ధీరులమేనని గుర్తు చేసుకొనటానికి మనము ఈ భక్తుల గురించి తెలుసుకొనవలెను. ఈ విధమైన నిలిచి ఉండుట లేక కలిసిపోవుట అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే వర్తమానంలోనే. మనము అరుణాచలములో ఐక్యమవడానికే అరుణాచలమునకు వచ్చాము. భగవాన్ దీనినే ఐక్యం అక్కికోల్ అన్నారు. ఆమెను నీలో కలిపివేసుకో అని ఆయన తల్లి విషయంలో అరుణాచలుని ప్రార్థించినది. కేవలము తల్లి గురించి మాత్రమే కాదు, ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించారు. మనము మేల్కొనవలెను. ఇది మనలను జాగృతం చేయుటకివ్వబడిన పిలుపు. ఆ జింక వలె మనము సత్యము వెంట పరుగులు తీయవద్దు. సత్యము మనలోనే ఉన్నదనే విషయమును మనము గ్రహించుదాము. ఆ విధంగా గుర్తించటమే ఐక్యమవటం అనంటే. అదే అరుణాచలము. భగవాన్ హృదయమే నీ పేరు అరుణాచల అని అరుణాచలుని స్తుతించారు. మనలోని అంతర్గతంగా దాగిన సత్యమే అరుణాచలుడు. తనలోనికి మునిగి తానుగా నిలుచుటయే అరుణాచలునిలో ఐక్యమవటం. ఈ స్థితి దేశకాలములతో సంబంధం కలిగినది కాదు. అది శాశ్వతమైన వర్తమానములోనే ఉన్నది. ఏ వర్తమానములో అయితే మనము ఎల్లప్పుడూ ఉంటామో ఆ వర్తమానంలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.